ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమున అందరికీ వందనాలు. మరొక ప్రశస్తమైన దినాన్ని దేవుడు మన జీవితాల్లో దయచేసి ఆయన పాద సన్నిధిలో చేరి మనమందరము కూడా ఆయన శ్రేష్టమైనటువంటి మాటలు ధ్యానించడానికి దేవుడు దయచేసిన ఈ యొక్క సమయాన్ని బట్టి, అవకాశమును బట్టి ఆ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు ప్రభు నా మనసులో ఉంచినటువంటి మాటలు మీతో పంచుకుంటూ ఉండగా శ్రద్ధగా దేవుని మాటలు ఆలకించాల్సిందిగా వేడుకొంచున్నాను. ఈరోజు దేవుని వాక్యం నుండి దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి సమయంపై విశ్వాసం కనపరచడానికి వాక్యాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. సహజంగా మనం అందరము కూడా అనేకమైనటువంటి విషయాల గురించి మనం వేచి ఉండేటువంటి వారంగా ఉంటూ ఉంటాం. అనేకమైన విషయాల గురించి మనం ప్రార్థిస్తూ ఉంటాం. ఆ ప్రార్థన మరి జవాబు కోసం మనము చాలా కాలం వేచి ఉండాల్సి వస్తుంది. కొంతమంది గర్భఫలాల కోసం వేచి ఉండాల్సి వస్తుంది. అదేవిధంగా కొంతమంది వారి జీవితాల్లో విజయాలను సాధించడానికి వేచి ఉండాల్సి వస్తుంది. ఈ విధంగా మన జీవితాల్లో చాలా సమయము అనేకమైనటువంటి వాటికి వేచి ఉండాల్సి వచ్చేటువంటి సమయాల్లో సహజంగా చాలా మంది నిరాశ, నిస్పృహలకు ఎదురవుతూ ఉంటారు. కొంతమంది కృంగిపోతూ ఉంటారు. కొంతమంది వారి జీవితంలో ఇంకా అది జరగదని భావిస్తూ మరి వారి యొక్క ప్రయత్నాలన్నీ కూడా విరమిస్తూ ఉంటూ ఉంటారు. కానీ ఈ రోజున మరి ఆ విధంగా వేచి ఉండేటువంటి ఆ యొక్క కాలాలలో మనం ఏ విధంగా దేవుని బిడ్డముగా మనం ఏ విధంగా దానికి ప్రతిస్పందించాలో వాక్యపు వెలుగులో చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ప్రసంగి 3:1 ప్రతి దానికి సమయం కలదు, ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నంకు సమయం కలదు అని మనం చూస్తాం. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం, ప్రతి దానికి కూడా సమయం ఉన్నదని, ఆకాశం కింద మానవుడు జరిగించేటువంటి ప్రతి ఒక్క కార్యానికి కూడా సమయం ఉన్నదని మనం తెలుసుకోవాలి. కనుక ఆ యొక్క సమయాన్ని కోసం మనము వేచి ఉండి మరి కనిపెట్టేటువంటి వారంగా మనం ఉండాలి. సహజంగా మానవులుగా మనము ప్రతి కార్యము కూడా మన సమయంలో, మన ఆలోచన చొప్పున, మన యొక్క తలంపుల చొప్పున, మన యొక్క నిర్ణయ కాలంలో అన్నీ కూడా జరిగిపోతూ ఉండాలి. తద్వారా మనము సంతోషంగా మరి ఒత్తిడి లేకుండా ఉండాలని మనం భావిస్తూ ఉంటాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రతి దానికి సమయం కలదని. కాబట్టి ఆ నిర్ణయ కాలంలో, దేవుడు నిర్ణయించినటువంటి కాలంలో మరి ప్రతి కార్యము జరిగినప్పుడు అది ఎంతో సుందరంగా ఉంటుందని మనం తెలుసుకోవాలి. కాబట్టి దేవుడి సమయం అనేది ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ అని మనం తెలుసుకోవాలి. కాబట్టి ఆ విధంగా ఆలస్యం అవుతున్నటువంటి క్రమంలో దేవుని బిడ్డలమైన మనం చేయాల్సింది ఏంటంటే, ఆయన మీద మనం వేచి ఉండేటువంటి వారంగా మనం ఉండాలి. ఆయన కొరకు మనం కనిపెట్టుకునేటువంటి వారంగా మనం ఉండాలి. దేవుడు కార్యము చేసేంత వరకు కూడా ఆయన మీద విశ్వాసం ఉంచేటువంటి వారుగా బిడ్డలమైన మనము ఆ యొక్క సమయం వరకు మనం కనిపెట్టుకుని వేచి ఉన్నప్పుడు దేవుని యొక్క కృపకు మనం పాత్రలవ్వగలుగుతామని తెలుసుకోవాలి. మన జీవితాల్లో ఎప్పుడు కూడా దేవుడు ఆలస్యం చేయటం అనేది మనకి ఒక శిక్షగా మనం భావించుకోకూడదు. కానీ దేవుడు ఆలస్యం చేయడం ద్వారా దేవుడు మనకి కొన్ని విషయాలు నేర్పిస్తూ ఉంటాడు. మొట్టమొదటిగా ఆధ్యాత్మికంగా మనము ఎదగటానికి దేవుడు సహాయం చేస్తాడు. రెండవదిగా మన యొక్క విశ్వాసాన్ని పెంపొందించడానికి కూడా మరి దేవుడు ఆలస్యం చేస్తున్నప్పుడు ఆయన సహాయం చేస్తాడని మనం తెలుసుకోవాలి. బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు దేవుడు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి వారి జీవితాల్లో చాలా సమయం వేచి ఉండాల్సి వచ్చినట్టుగా మనం చూస్తాము. కానీ ఆ యొక్క వేచి ఉండేటువంటి కాలంలో మానవులైనటువంటి మనం ప్రతిస్పందించినట్లుగా వారు ప్రతిస్పందించలేదు. కానీ వారు దేవుని యొక్క సమయం కోసం కనిపెట్టుకున్నారు, దేవుని మీద వేచి ఉన్నారు. దేవుని యొక్క నిర్ణయ కాలంలో వారందరూ కూడా ఆ వాగ్దానాలను స్వతంత్రించుకోగలిగారు, విశ్వాసుల యొక్క జాబితాలో చేర్చగలిగారు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, విషయాల కోసమే మీరు వేచి ఉంటున్నారు, దేవుడు నిర్ణయ కాలంలో వాటిని నెరవేరుస్తాడని నన్ను విశ్వసించి ఆ కార్యము నెరవేర్చేంత వరకు కూడా దేవుని మీద ఆనుకునే వారంగా, విశ్వాసం కనపరిచే వారిగా ఉండాలని మేము ప్రోత్సహిస్తూ దేవుడి యొక్క మాటలు మన ఇంటిలో వర్ధల చేసి సఫలపరచును కాక ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా యేసయ్యా, మీకు వందనాలు. మరొక పర్యాయము మీ పాద సన్నిధిలో చేరి ఈరోజు నాయన తండ్రి, నాయన విన్నవించుకునేటువంటి యొక్క మాటలు నీ బిడ్డల యొక్క ఆధ్యాత్మిక జీవితాలను నాయన బలోపేతం చేయడానికి మీరే సహాయం దయచేయమని వేడుకున్నాం. అవును ప్రభువా, మా జీవితాల్లో అనేకమైనటువంటి కార్యాలు నెరవేర్చబడటానికి నాయన మేము వేచి ఉండేటువంటి వారంగా ఉంటాం. ఆ వేచి ఉండేటువంటి ఆ కాలంలో
మేము నాయన తండ్రి నిరాశ చెందకుండా, నిస్పృహలకు కాకుండా మీ మీద నాయన తండ్రి ఆధారపడటానికి, ఆనుకుంటానికి, విశ్వాసం కనపరచడానికి, విశ్వాసం వల్ల ప్రతి ఒక్క నాయన తండ్రి కార్యాన్ని మా జీవితాలు నెరవేర్చబడటానికి, మీకు కృతజ్ఞతాస్తులు చెల్లించడానికి అటువంటి దృఢమైన విశ్వాసాన్ని కలుగజేసి నిరీక్షణతో ముందు కొనసాగే కృప అనుగ్రహించండి. ఈ యొక్క దినచర్యలో అంతట్లో మీరే మాకు తోడుగా ఉండి మా పని పట్ల విజయాన్ని అనుగ్రహించమని ప్రార్థన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. దేవుడు మనందరినీ దీవించుగాక. మీ అందరికీ వందనాలు.